శివారాధనలో పాటించవలసిన పరమ పవిత్రమైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. శివారాధన అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. అది ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసే ఒక దివ్యమైన ప్రక్రియ. అయితే ఆ బోలాశంకరుని అనుగ్రహం పొందాలి అంటే కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మనం తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు మనం చేసే పూజ యొక్క ఫలితాన్ని దూరం చేస్తాయి. ముఖ్యంగా శివాలయంలో పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మొగలి పువ్వులను ఉపయోగించకూడదు. ఎందుకంటే పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని అసత్యానికి సాక్ష్యంగా నిలిచినందువలన ఈ పువ్వును శివ పూజ నుంచి బహిష్కరించారు. అలాగే ఆ పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది బిల్వపత్రము. కాబట్టి ఈ బిల్వపత్రాలను సమర్పించేటప్పుడు కూడా కొన్ని నియమాలను పాటించాలి. బిల్వపత్రాన్ని సమర్పించేటప్పుడు అవి ఏమాత్రం చిరగకుండా, పురుగులు పట్టకుండా మంచిగా శుభ్రంగా ఉండాలి. ఇక సోమవారం, అమావాస్య, పౌర్ణమి, అష్టమి మరియు నవమి వంటి పుణ్యతిథులలో బిల్వ దళాలను చెట్టు నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా కోయకూడదు. అలా కోయడం వలన మహాపాపం అనేది చుట్టుకుంటుంది. కాబట్టి ఆ రోజులకు ముందే వాటిని సేకరించి పెట్టుకోవాలి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శివలింగానికి అభిషేకం చేసే విధానంలో అభిషేక ప్రియుడైన శంకరునికి పాలతో అభిషేకం చేసినప్పుడు పొరపాటున కూడా రాగి పాత్రను వాడకూడదు. ఎందుకంటే శాస్త్రీయంగా రాగి పాలు పాత్రలో పడగానే అవి విషతుల్యంగా మారుతాయి. అందుకే వెండి లేదా ఇతర పాత్రలను వాడటం శ్రేయస్కరం. ఇక శివలింగం సాక్షాత్తు వెలుగుకు రూపము మరియు జ్యోతిస్వరూపం. కాబట్టి ఆ లింగానికి కుంకుమ పెట్టడము లేదా కొబ్బరి నీటితో నేరుగా అభిషేకం చేయడం వంటివి అస్సలు చేయకూడదు. ఇక భక్తులు పూజ సమయంలో ప్రశాంతతకు చిహ్నంగా ఉండాలి తప్ప ఉగ్రతను ప్రతిబింబించే నలుపు రంగు దుస్తులను ఎట్టి పరిస్థితిలో కూడా ధరించకూడదు. అలాగే సంపంగి పువ్వులు, తులసి దళాలు విష్ణుమూర్తికి ప్రీతి పవిత్రమైనవి. కానీ శివార్చనలో మాత్రం వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు అని శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. ఇక చివరిగా భక్తి అంటే శరీరాన్ని హింసించుకోవడం కాదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు కఠినమైన ఉపవాసాలు చేయడం కంటే మనసులో ఆ శివుణ్ణి ధ్యానించడమే అత్యుత్తమైన పూజ. ఈ నియమాలను పాటిస్తూ చేసే ప్రతి అడుగు కూడా ప్రతి నమస్కారం ఆ మహాదేవుని పరిపూర్ణ కృపా కటాక్షాలను మనల్ని దగ్గర చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.